హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం అండి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్స్ వాస్తు హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డర్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నార్త్ ఫేస్ అండి, 30x60 త్రిబుల్ బెడ్రూము, మంచి పార్కింగ్. మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 2-3 మాటలు చెప్తానండి, వినండి. ఎవరైనా కనుక ఫస్ట్ వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఇలాంటి 3 రోజులకోటి 4 రోజులకోటి వీడియో అప్లోడ్ అవుతుంటుంది. ప్లస్ పోతే ఇంటికి ఎంత ఖర్చు అయ్యేదని కూడా చెప్తుంటాం. అలాగే ఎవరైనా పర్సనల్గా ప్లాన్ కావాలంటే, ఇంటి ప్లాన్ వాస్తుకు కావాలంటేనే మనల్ని అప్రోచ్ కండి. లేదు మాకు డిజైన్లు వాస్తు అవసరం లేదనుకుంటే మీరు బయట ఎక్కడైనా చేయించుకోవచ్చు. మాకు ఇచ్చిన తర్వాత మేము ఈ విధంగా పెట్టుకుంటాం, ఆ విధంగా పెట్టుకుంటాం అంటే కూడా మేము ఇవ్వమండి. ఎందుకంటే 100% వాస్తు ప్రకారమే చేసిస్తాం. మీ ఇష్ట ప్రకారంగా మేము చేసి ఇవ్వటం అనేది జరగదు. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి G+1 కానీ ఎనీ ప్లాన్ చిన్నదాని నుంచి 50 గజాల నుంచి 5,000 గజాల వరకు కూడా మీ దగ్గర డబ్బులు పెట్టుకుని ఒప్పుకుంటే ఎలాంటి ప్లాన్ అయినా చేసేస్తాం. దానికి ఆర్కిటెక్చర్గా దీనికి ఏ రాడ్లు తీసుకోవాలి, పిల్లర్లు ఏ విధంగా తీసుకోవాలి, అది కూడా మేము బాగా అనుభవం ఉన్న వ్యక్తులం అండి. అది కూడా మీకు చెప్పగలుగుతాం. ఇంకా నెక్స్ట్ ఎవరైనా పాత ఇల్లులు ఉండి వాస్తు సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉంటుంటే కూడా వచ్చి చూస్తాం. మాకు ఇచ్చే డబ్బులు పెద్ద డబ్బులేం కాదండి. 10,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒక 5,000 15,000 వరకు అవుతుంది మీకు. అంటే నేను చెప్పేది ఒక 200 కిలోమీటర్ల వరకు అండి ఇది. ఆ తర్వాత దాటితే ఇంకొక 5,000 కూడా పెరుగుతుంది, 20,000 అవుతాయి. అవి ఏం పెద్ద ఇది కాదండి. ఎందుకంటే వాస్తు అనేది కేవలం వాస్తు కాదండి, దాంట్లో సైన్స్ ప్రకారంగా మిక్స్ అయి ఉంటుంది. దానివల్ల మనిషికి హెల్త్ ఇష్యూస్లు, ఆరోగ్యం బాగలేనప్పుడు ఏమవుతుందంటే మనిషి ఏదైనా పని చేయాలంటే కూడా ముందుకు వెళ్ళలేకపోవటం, ఇలాంటి చాలా సమస్యలు. అనుకోకుండా మనం రోడ్డు మీద పోతున్నా కూడా సంథింగ్ ఏం మన తప్పు లేకుండా కూడా ఇది ఒకటి జరగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి వాస్తు ప్రకారం. అంటే అవి ఎందుకు జరుగుతాయంటే మనిషి మెంటల్గా కొద్దిగా అంటే బలహీన పడిపోయే వరకు, ఇవి సరిగా లేకపోయే వరకు, ఆరోగ్యపరంగా బాగాలేకపోయే వరకు బలహీన పడతాడు. దానివల్ల ఏదో ఆలోచన చేసుకుంటే మనిషి ఇబ్బంది పడతాడు. కాబట్టి నేను చెప్పేది ఇది ఒక మూఢనమ్మకం కాదు, దాంట్లో సైన్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి 100% నమ్మండి. దయచేసి రిక్వెస్ట్ అండి, ఎవరైనా మేము వాస్తు నమ్మలే అది ఇదని చెప్పని మూర్ఖంగా కూడా పోకండి. ఇది కేవలం మూఢనమ్మకం, వాస్తు కాదు. మరీ చెప్తున్నా, సైన్స్తో మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, మెటీరియల్ మీరు ఎవరైనా మోసపోతా అలా ఉంటుంటే కూడా మీకు మేమే స్వయంగా మెటీరియల్ కాంట్రాక్ట్ ఎసెప్ట్ ప్రకారం తీసుకొని బెస్ట్ ఆఫ్ క్వాలిటీ అనేది, క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదండి. క్లియర్గా ఏ పిల్లర్కి ఎంత రాడ్ వేయాలి, స్లాబ్ ఎంత మందం పోయాలి అనే విధంగా మేము చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తామండి. చాలామంది తెలియక స్లాబ్లు అనేది, దయచేసి నా వీడియో విన్న తర్వాత కూడా ఒక మాట రిక్వెస్ట్ అండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా. స్లాబ్ చాలామంది 4.5 ఇంచులు అట్లా పోస్తారు. 8x10 స్లాబ్ 8x8 వేసుకుంటే 5 ఇంచులు పోసుకోండి. 10x10 అంటే స్టీల్ రాడు 10x10 వేసుకున్నప్పుడు మినిమం 5.5 ఇంచులు. డబ్బులు ఎక్కువ ఉన్నవారు అయితే డబ్బులు ఇంకొక 40,000 పోయినా పర్వాలంటే 6 ఇంచులు పోసుకుంటే మీకు ఆర్సిసి అండి, పుట్టింగ్లు, పిల్లర్లు, బీములు ఇవన్నీ స్ట్రెంత్గా పోసుకుంటే, బాగా పోసుకుంటే, గోడలు ఏదైనా చిన్న ఏమైనా క్రాకులు బిక్కులు వచ్చినా ఆ గోడ తీసేసి పెట్టుకుంటే పెద్ద ఇది కాదండి. కానీ ఇది అనేది వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు 4.5 ఇంచులు పోసినప్పుడు అది సింపుల్గా చిన్న దాంట్లోనే మీకు లీకేజ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది పైపుల వల్ల. ఓకే, వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ప్లాను, హౌస్ ప్లాను ఫస్ట్ వచ్చేసి 30 ఫీట్లు రోడ్ ఫేస్ అండి, నార్త్ ఫేసు, 60 ఫీట్లు లోపలికి. ఈ ఇంటికి ఎటువైపు ఎంత స్థలం వదిలిపెట్టుకున్నది అన్నది, స్థలం ఉన్న వాళ్ళైనా కొద్దిగా తక్కువ ఉన్నవాళ్ళు పూర్తిగా 4 వైపుల స్థలం అనేది చాలా విడిచిపెట్టుకుంటే ఆరోగ్యంగా చాలా బాగుంటారండి మనం. కాబట్టి దక్షిణ వైపు 2 ఫీట్లు, పడమర వైపు 2 ఫీట్లు, ఉత్తరం వైపు 2.5 ఫీట్లు, తూర్పు వైపు 3.5 ఫీట్లు, ఈ విధంగా స్థలం అనేది వదిలిపెట్టుకున్నామండి. మనకు పార్కింగ్ వచ్చేసి మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ ఒక సపోజ్ 8 ఫీట్ల గేటు పెట్టుకోండి. ఇక్కడ మనకు ఏదైతే తూర్పు వైపు 3.5 ఫీట్లు ఉందో ఇక్కడ ఒక 2.5 ఫీట్ గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి. బోర్ వచ్చేసి మెట్లలో పడకుండా, ఇక్కడ పూర్తి ఈశాన్యంలో కాకుండా, ఇక్కడ ఏదైతే మనకి మెట్లకి ఇంటికి మధ్యలో ఆ 7.5 ఫీట్ లోపల ఉంటుందో దానికి ఎదురుగా బోర్ అనేది వేసుకోవాలి. ఈ ఇంటి ఈశాన్య కోణం, మన కాంపౌండ్ వాళ్ళ ఈశాన్య కోణంలో కూడా బోరు పడకుండా చూసుకోవాలండి. కోణాలలో, సూదిలలో పడకూడదు. ఎందుకంటే సూది ఇట్లా కూర్చున్నట్టు ఉంటుంది కదా, ఆ విధంగా కోణాలలో కూడా బోర్లు అనేది పడద్దు. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ వచ్చేసి ఉత్తర దక్షిణం 16 ఫీట్లు, తూర్పు పడమరలో 11 ఫీట్లు ఉంటుందండి.
ఈ మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి 2.5 ఫీట్ ఓపెన్ వస్తుందండి. ఇక్కడ ఇంటికి మెట్లకి 7.5 ఫీట్ ఓపెన్ వస్తుంది. మెట్లు వచ్చేసి మనకు 3, 3, 6 ఫీట్లు ఇట్లా 12 ఫీట్లు అండి. తూర్పు పరమడలో 12 ఫీట్లు. ఈ 12 ఫీట్లు కూడా నేను ఈ చెప్పే కొలతలు కూడా అన్ని లోపల కొలతలండి, గోడ మందాలు తీసేసి. ఇక్కడ ఈ 2 ఫీట్లు ఏదైతే ఉందో ల్యాండింగ్ అనేది పెంచకుండా సేమ్ ఈక్వల్గా ఇదే విధంగా ఉండే విధంగా ఉండాలి. ఇక్కడ ఏదైతే మనం పడమడ వైపు ఏదైతే స్లాబ్ అయితే 1.5 ఫీట్ పెంచుకుంటామో ఈ ల్యాండింగ్ దగ్గర కూడా 1.5 ఫీట్ ఉండాలి. కానీ గోడ అనేది ఈ మన ఇంటి సూరు గోడకే సమానంగా అనేది రావాలండి. స్లాబ్ అనేది ఇట్లా పెంచుకోవచ్చు, కానీ ఇది మాత్రము సేమ్ ఈక్వల్గా ఇట్లానే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి సిట్అవుట్ అండి. సిట్అవుట్ ఫస్ట్ సింహద్వారం వచ్చేసి 3 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్ల 11 ఇంచులు, లేదా మాకు ఇంకొద్ది పెద్దగా కావాలండి అంటే 3.5 ఫీట్లు. కానీ అట్లా పెట్టుకున్నప్పుడు డోర్కి వచ్చే రెక్కలు అనేవి బలంగా ఉండవండి. 3 ఫీట్లు పెట్టుకుంటే బలంగా ఉంటాయి రెక్కలు. ఆ విధంగా సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది 6x6, 6x8 అది సింహద్వారం కిందకి లెక్కకు రాదు, అది కరెక్ట్ కాదండి. తోడు ఉండాలి, విండో సపరేట్గా ఉండాలి, డోర్కి అటాచ్ అయి ఉండొద్దండి. ఈ డోర్కి ఈ ప్రేమకు కూడా చాలామంది ఒంటి రెక్క అంటే ఒక డోరే ఓపెన్ చేసే విధంగా అట్లా కూడా ఉండొద్దండి. 2 రెక్కలు ఓపెన్ ఉండాలి, అది మంచి పద్ధతి. సిట్అవుట్ వచ్చేసి మనకు 10x12 వస్తుందండి. తూర్పు పరమలో 12 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో 10 ఫీట్లు అండి. ఈ సిట్అవుట్ల నుండి హాల్లోకి ఇక్కడికి ఒక డోర్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి. ఈ దీంట్లో ఎందుకంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ అవి ఉన్నా కూడా ఆ డోర్ అనేది ఉంటే బాగుంటుంది, పిల్లలు డిస్టర్బ్ చేయకుండా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి తూర్పు వైపు నుండి ఇక్కడ నుండి కూడా ఒక ద్వారం ఫ్రేమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మీరు సిట్అవుట్లో టీవీ పాయింట్ కావాలంటే తూర్పు వైపు పెట్టుకోండి. హాల్లో కూడా తూర్పు లేదా ఈ ఉత్తరం అనేది మీరు టీవీ పాయింట్లు పెట్టుకోవాలండి. ఇక్కడి నుంచి ఒక డోర్ అనేది అండి. ఈ డి అంటే డోరు, డబ్ల్యూ అంటే విండో, వి అంటే వెంటిలేటర్. హాల్ వచ్చేసి మీకు ఉత్తర దక్షిణంలో 18 ఫీట్లు, తూర్పు పరమలో 12 ఫీట్లు ఉంటుందండి. ఈ హాల్లోనే పూజ రూమ్ వస్తుంది 4x4. నెక్స్ట్ పోతే కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మనకు 11 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమలో 8 ఫీట్లు వస్తుంది. ఈ కిచెన్లో ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ పూజ రూమ్ గోడకి టచ్ కాకుండా 1 ఫీట్ గ్యాప్ వదిలిపెట్టి దాంట్లో ఎలాంటి బండ కాకుండా సేమ్ ఏదైతే మన ఈ ఫ్లోరింగ్ లెవెల్ మొత్తం హాలు ఇవన్నీ ఉంటుంది కదండి, ఇదే లెవెల్లోనే ఫీట్లో కూడా ఓపెన్ ఉంచాలి. ఇక్కడ హైట్ ఉంది కదా, ఏదైనా చిన్న సామాన్ పెట్టుకుందామని గద్దెలకు కూడా హైట్ పెట్టొద్దండి. పూజ రూమ్ కూడా ఏదైతే మన హాలు ఇవన్నీ ఉంటుందో అదే లెవెల్ ప్రకారమే బండ అనేది వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎత్తులు లేపుతారు, ఆ తర్వాత పూజ రూము దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి కూడా మెట్లు కడతారు. అట్లాంటి మెట్లు కూడా కట్టవద్దండి. ఏదన్నా మీకు మేము 100% మాకు పూజ చేసుకుంటే ఫలితం కావాలనుకుంటే పీటలు చేయించుకొని పీటల మీద పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదు వుడ్ తోటి ఏదైనా కబోర్డ్ తోటి అట్లా లేకపోతే టేక్వుడ్ తోటి చేసుకుంటే కూడా అట్లా కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు 14 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 11 ఫీట్లు. సెల్ఫ్లు వచ్చేసి పూర్తిగా పరమడ వైపు చేసుకోండి, ఈ దక్షిణ వైపు విండో పెట్టుకోండి. టాయిలెట్ వచ్చేసి దాంట్లోనే 4x6 అండి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఈ 2 బెడ్రూమ్లు కూడా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి మన 14x10 అంటే 14 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమలో 10. దీంట్లోనే 4 ఫీట్లు అంటే 10x10 మీకు బెడ్రూమ్ అనేది ఉంటుంది. ఈ కామన్ టాయిలెట్ అండి, కామన్ టాయిలెట్ 4x6. ఈ 2 బెడ్రూమ్లకి కామన్ టాయిలెట్ల మధ్యలో నుంచి ఎంట్రన్స్ అయ్యి 2 బెడ్రూమ్లకి డివైడ్ అయిపోద్దండి, అంటే ద్వారాలు. ఈ బెడ్రూము 10x10 అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా. ఈ ఇంటికి పిల్లర్స్ వచ్చేసి మొత్తం 15 పిల్లర్లు వస్తాయి, లేదు 14 పిల్లర్లలో కూడా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ పోతే సెప్టీ ట్యాంక్ వచ్చేసి ఈ ఇంటికి మెట్లకు మధ్యలో ఏదైతే 7 ఫీట్ల 6 ఇంచులు ఉందో ఇక్కడ ఒక 5 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో 5 ఫీట్లు, తూర్పు పరమల్లో ఒక 6 ఫీట్లు తీసుకుంటే సెప్టీ ట్యాంక్ సరిపోద్దండి. ఇకపోతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఈ మెయిన్ డోర్ వదిలిపెట్టేసి మనకు ప్లాట్ 30 ఫీట్లు అయితే మెయిన్ డోర్ వదిలిపెట్టేసి 3.5, 7, 8 ఒక 9 ఫీట్లు పోతే మీకు 15 ఫీట్లు అంటే ఒక 5 ఫీట్లు వెడల్పుతోటి ఒక 10 ఫీట్లు ఉత్తర దక్షిణంలో ఇక్కడ మీరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది వేసుకోవచ్చు అండి. బోర్ అనేది మాత్రం ఈ కోణాలలో పడకుండా జాగ్రత్తగా తీసుకోండి. మెట్ల కింద బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయొద్దండి. మీకు ఒకవేళ కామన్ టాయిలెట్ కావాలని చెప్పనుకుంటే
ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసుకుంటారు కదా, ఆ సెప్టిక్ ట్యాంక్ మీదనే ఎలా ఏ ఇంటిది కూడా గోడలు టచ్ కాకుండా మధ్యలో అనేది మీరు ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇది కామన్ టాయిలెట్ ఉంది కాబట్టి 100% సరిపోతుంది. లేదు ఖచ్చితంగా కావాలనుకుంటే ఇక్కడ టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోండి. 10,000, 15,000, 20,000కు చూసుకోకండి. ఎందుకంటే ఏదో మాకేదో కాదండి, మాది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మీరు ఇచ్చే డబ్బులని కాదు, చాలామంది బాగుండాలి. ఇప్పుడు మేము ఇల్లు కట్టాలనుకున్నా చేయాలనుకున్నా అంత లోకమంతా కట్టలేం కదా, అందరికి చేయలేం కదా. కాబట్టి ఈ యూట్యూబ్ వీడియోల వల్ల కూడా కొంత మీకు తెలుస్తుందని చెప్పని కూడా ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి. అది మా పిల్లలు ఫ్రెషర్ తోటి. ఓకే, థ్యాంక్ యూ అండి.